ఈ వీడియోలో మనం జీవశాస్త్రంలోనే అతి ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే కణభాగాలు మరియు వాటి విధులు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ ఇష్టమైన వేడివేడి సాంబార్ని ఉదాహరణగా తీసుకుందాం. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ సాంబార్ని చూడండి. ఇది రుచిగా ఉండాలంటే మనకేమేం కావాలి? మునక్కాయలు, సొరకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయలు, ఇంకా చిక్కటి పప్పు మరియు పులుసు ఇవన్నీ కావాలి కదా! ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో కలిస్తేనే కదా ఒక పరిపూర్ణమైన సాంబార్ తయారవుతుంది. అయితే కణాల గురించి చెప్పాల్సిన ఈ వీడియోలో నేను సాంబార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే సాంబార్‌లోని ఒక్కొక్క కూరగాయ ముక్క దానికి ఎలా అయితే రుచినిస్తుందో, ఒక కణంలోని వేరు వేరు భాగాలు కూడా ఆ కణం బతికి ఉండడానికి అలాగే సహాయపడతాయి. అందుకే మన పాఠ్యపుస్తకంలో కణాన్ని జీవుల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. దీన్ని ఒక కణాన్ని. అంటే సాంబార్‌కి రుచినిచ్చే పదార్థాల్లాగా జీవానికి అసలైన ఆధారం కూడా ఈ కణాలే. ఇప్పుడు సాంబార్‌ని ఒక కణంతో పోల్చి చూద్దాం. సాంబార్‌ని మనం ఎందులో పోస్తాం? ఒక గిన్నెలో అంటే ఒక బౌల్‌లో. ఈ గిన్నె సాంబార్‌ని బయట పడిపోకుండా ఒక ఆకారంలో ఉండేలా ఎలా అయితే ఆపుతుందో, ప్రతి కణం చుట్టూ ఈ గిన్నెలాగే సన్నని పొర ఒకటే ఉంటుంది. దీన్నే కణత్వచం అంటాము. ఇది కణానికి రక్షణ కల్పిస్తుంది మరియు లోపలికి ఏవి రావాలో, బయటికి ఏవి వెళ్ళాలో నియంత్రిస్తుంది. తర్వాత సాంబార్‌లో ఉండే ద్రవం లేదా పులుసు ఇది ఉంది కదా! కణంలో కూడా అచ్చం ఇలాగే జెల్లీ లాంటి ఒక పదార్థం ఉంటుంది. దీన్నే కణద్రవ్యం అంటారు. సాంబార్‌లో కూరగాయ ముక్కలు, పులుసులు ఎలా అయితే తేలుతూ ఉంటాయో, కణంలో ఉండే ఇతర భాగాలన్నీ కూడా ఈ కణద్రవ్యంలోనే తేలుతూ భద్రంగా ఉంటాయి. ఇక సాంబార్‌లో అతి ముఖ్యమైనదేంటి? మునక్కాయలు, ఆలుగడ్డ వంటి కూరగాయ ముక్కలు. అలాగే కణద్రవ్యంలో కూడా చిన్న చిన్న భాగాలు ఉంటాయి. వాటిని మనం కణాంగాలు అని పిలుస్తాం. ఉదాహరణకు సాంబార్లో పెద్దగా కనిపించే ఆలుగడ్డ లేదా ఈ సొరకాయ ముక్కలు ఇలాంటి వాటిని మనం కేంద్రకం అనుకుందాం. ఇది కణం యొక్క బ్రెయిన్ లేదా కంట్రోల్ రూమ్ లాంటిది. కణం ఏం చేయాలి, ఎప్పుడు పెరగాలి అనే సమాచారం మొత్తం ఇందులో ఉంటుంది. అంటే డిఎన్ఏ, జీన్స్ ఇలాంటివన్నీ. ఆ కణానికి శక్తినిచ్చే మరో ముఖ్యమైన భాగం అదే మైటోకాండ్రియా. మనం తినే ఆహారాన్ని బ్రేక్ చేసి శక్తిగా మార్చేది ఇదే. అందుకే దీన్ని కనిశక్త్యాగారం అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఇక్కడ ఒక చిన్న విషయం. మనం జంతు కణాల గురించి మాట్లాడుకున్నాం. మన జంతు కణాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వృక్ష కణాల్లో ఒక స్పెషాలిటీ ఉంది. మొక్కలకి మనలాగా ఎముకలు ఉండవు కదా! అయినా అవి గాలికి పడిపోకుండా నిటారుగా ఎలా ఉంటాయి? ఎందుకంటే వృక్ష కణాల్లో కణత్వచం బయట మరొక గట్టి పొర ఉంటుంది. దీన్నే కణకవచం అంటారు. అంటే సెల్ వాల్. సాంబార్ గిన్నె చుట్టూ మరొక గట్టి స్టీల్ పాత్ర ఉంటే ఎంత అయితే రక్షణ ఉంటుందో, ఇది కూడా మొక్కలకు అంత రక్షణ ఇస్తుంది. ఇది జంతు కణాల్లో అయితే ఉండదు. అలాగే మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి కారణం హరిత రేణువులు. అంటే క్లోరోప్లాస్ట్. ఇవి సాంబార్‌లో వేసే కొత్తిమీర లేదా కరివేపాకు అలాంటివి అనుకోవచ్చు. ఇవి సూర్యరశ్మిని తీసుకొని మొక్కలకు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. అంటే ఫోటోసింథసిస్. కాబట్టి సాంబార్ గిన్నె, అందులో ఉండే పులుసు, ఇంకా రకరకాల కూరగాయ ముక్కలు అవన్నీ కలిస్తే ఎలా అయితే పరిపూర్ణమైన సాంబార్ అవుతుందో, ఈ కణభాగాలన్నీ కలిస్తే ఒక కణం అద్భుతంగా తయారవుతుంది. ఈసారి మీరు సాంబార్‌ని అన్నంతో పాటు తింటున్నప్పుడు ఈ కణ నిర్మాణాన్ని తప్పకుండా గుర్తు చేసుకోండి.